ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జలాశయాలన్నీ కూడా ఎడారులను తలపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చి నెల రోజులు దాటినా ఇప్పటికీ జలకళను సంతరించుకోని జలాశయాలపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇల్లిగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని, దేశమంతా కూడా త్వరగానే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారుల సూచనల నేపథ్యంలో ఈ సంవత్సరం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా అన్నదాతలు ఆశించారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అడపాదడప జల్లుడు కురవడమే కానీ ఇప్పటి వరకు ఓ మోస్తారు వర్షం కురవకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ బారాజులన్నీ కూడా నీరు లేక విలవిలబోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇటు అన్నపూర్ణ రిజర్వే వరకు అన్ని కూడా అడుగంటి జలకలను కోల్పోయి కనిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనము మిడ్మానేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. మిడ్మానేరు ప్రాజెక్టు చూసుకుంటే మిడ్మానేరు ప్రాజెక్టును గత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానవాడ వద్ద మానేరు నదిపై నిర్మించారు. సుమారు 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడమే కాకుండా మత్స్య పరిశ్రమకు తాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను అందించడం మిడ్మానేరు లక్ష్యం. అయితే 2150 కోట్లతో 2005లో నిర్మాణ పనులు ప్రారంభం కాగా 2018లో అందుబాటులోకి వచ్చింది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 26 టీఎంసీలు కాగా ఈ జలాశయం వాటర్ జంక్షన్ గా పేరుగాంచింది. ఇక్కడి నుంచి కరీంనగర్ తో పాటు అటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా ప్లస్ వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం 13 జిల్లాలకు నీరు సరఫరా అంటే పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ జలాశయానికి ఎస్ఆర్ఎస్పి వరద కాల్వ, అప్పర్ మానేరు, రామడుగు గాయత్రి పంపు హౌస్ నుండి నీరు వస్తున్నాయి. దీనికి ఈ జలాశయం నిండే అవకాశం ఉంది. ఇక్కడ నుండి కరీంనగర్ ఎల్ఎండి అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి. అలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీడుపడ్డ ప్రతి ఇంచు భూమిని సాగులోకి తీసుకురావడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఏ ఆశం కోసం అయితే ఈ ప్రాజెక్టు నిర్మించిందో ప్రస్తుతం అది నెరవేరే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటు మేడిగడ వద్ద లక్ష్మీ బారాజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 100 అడుగులు కాగా ప్రస్తుతం 90 అడుగులుగా ఉంది. 69 అడుగుల మేర నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం హాఫ్ టీఎంసీకి అటు ఇటుగా నిల్వ ఉంది. ఎగువనున్న కూడవెల్లి పాల్వంచ వాగుల నుండి నీరు రాకపోవడంతో అప్పర్ మానేరు రోజు రోజుకి జలకల తప్పి ఎడారిని తలపిస్తోంది. మిడ్మానేర్ పై ఆధారపడి ఉన్న మరో ప్రాజెక్టు కరీంనగర్ లోయర్ డ్యాం. ఎల్ఎండికి మిడ్మానేర్ తో పాటు మోయతుమ్మెద వాగు నుంచి వచ్చే వరదే ప్రధాన జలవనరు. అయితే లోయర్ మానేరు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 890 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న మిడ్మానేర్ తో పాటు మోయతుమ్మెద వాగు నుండి ఎలాంటి వరద రాకపోవడంతో ప్రస్తుతం ఎల్ఎండిలోకి ఇన్ఫ్లో లేక రోజు రోజుకి జలాలు అడగంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ నేపథ్యంలో ఇక్కడ ఎల్ఎండిలో 200 క్యూసెక్ల వరద నీరు వరకు నీరు ఆవిరవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కాకతీయ కెనాల్ ద్వారా ఇక్కడ నుండి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించే ఘనత ఈ లోయర్ మానేరు జలాశయంది. మరోవైపు అన్నపూర్ణ రిజర్వాయర్ తీసుకుంటే అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 390 అడుగులు కాగా ప్రస్తుతం 387కు చేరుకుంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో అన్నపూర్ణ జలాశయంలో 1.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్లకి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోగా ప్రతిరోజు 20 క్యూసెక్ల నీరు ఆవిరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మొత్తం ఇన్ని బారజల్లో కూడా 114 టీఎంసీల నీరు ఉండాల్సిందే పూర్తి స్థాయి సామర్థ్యం కాగా ప్రస్తుతం ఇన్ని బ్యారేజీల్లో మాత్రం 23 టీఎంసీలకు అటు ఇటుగా నీరు నిల్వ ఉంది. దీంతో అటు సాగు కానీ ఇటు తాగు కానీ ఎక్కడ కొరత ఏర్పడుతుందని మాత్రం అటు రైతులు ఇటు కరీంనగర్ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వర్షాలు కురిస్తేనే ఈ జలాశయాలకు నీటి వస్తుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న బారాజుల పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎర్బాటి.